ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇదివరకు ఉన్న కార్లు ఇప్పుడు ఫ్యాషన్. ఎందుకంటే ఇదివరకు ఉన్న కార్లు చాలామంది తక్కువగా చూస్తుంటారు. ఇవి చాలా పురాతనమైన కార్లు. ఈ కార్లు రోడ్ల మీద తిరుగుతుంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ దాన్ని ఒక వింతగా చూస్తున్నారు. ఆ కార్లు మనం ఎన్నో చూస్తుంటాం కార్లు. ఇప్పుడు ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఈ కార్లు మనం ఇదివరకు చూస్తుంటాం, బ్రిటిష్ వాళ్ళు వాడినవి, బాగా పాత సినిమాల్లో హీరోస్ వాడడం చూసుంటాం మనం. ఆ సీట్స్ అవి చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. మళ్ళీ ఇలాంటి కార్లు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇలాంటి వెహికల్స్ మళ్ళీ రావాలని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, కార్ రివర్స్ చేస్తుంటే అసలు సౌండ్ రాకుండా వెళ్తున్న కార్లు అంటే ఇవి చాలా బ్యాటరీ వెహికల్స్ అనమాట. ఇవి ఇదివరకు మనం చూసాం పాత సినిమాల్లో వాళ్ళు వాడుతుంటే మనం చాలా హ్యాపీగా హీరో హీరోయిన్స్ ఫాలో అవ్వడం. దాన్ని కొంచెం మోడలేషన్గా చేసిన ఈ కారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకసారి రివర్స్ చేస్తుంటే కూడా సౌండ్ లేకుండా, ముందుకెళ్తున్నా కూడా అసలు సౌండ్ రాకుండా, పొల్యూషన్ లేకుండా ఉన్న ఇలాంటి వెహికల్స్ మరిన్ని రావాలని అడుగుతున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ కారు మోడల్ని చూస్తేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆ వెహికలే ఇలాంటి కలర్స్ కూడా వచ్చినాయని అంటున్నారు. అవేంటో కొన్ని రోజుల తర్వాత మనం చూద్దాం. ఆ వెహికల్స్ అంత అందంగా ఉన్నాయి. దానికి ఒక్కొక్క చోట వెనక ఇద్దరు కూర్చున్నట్టు, మధ్యలో ఇద్దరు కూర్చున్నట్టు అలా రీమోడల్ చేయించారన్నమాట. ఇలాంటి వెహికల్స్ మీకు ఇంకా త్వరలో రోడ్ల మీద కనిపించాలని చాలామంది అడుగుతున్నారు. ఈ వెహికల్స్ ఎక్కడున్నాయి. మనం చూసే ఉంటాం కోటిలో వెళ్తుంటే దారిలో కూడా మీకు అబిడ్స్ రోడ్లో రైట్ సైడ్ పార్కింగ్ చేసి ఉంటాయి ఇలాంటి వెహికల్స్. ఈ వెహికల్స్ని కేవలం ఇప్పుడు పెళ్ళిళ్ళకు మాత్రం వాడుతున్నారు. అలాంటి వెహికల్స్ అంత అద్భుతంగా ఉంది చూడండి. ముందుకి వెళ్తుంటే పిల్లలు ఎంత సరదాగా ఉంటారు.